వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కిరణ్ కుమార్ రెడ్డికి గవర్నర్ పదవి. బీజేపీలో బిగ్ రిఫార్మ్స్. ప్రధాని మోదీ సంచలన నిర్ణయం. కొండా దంపతుల ప్లాన్ బి. హైకమాండ్ నిర్ణయం వరకు సైలెంట్. తెలంగాణలో మారిన వాతావరణం. రానున్న 3 రోజులు భారీ వర్షాలు. పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ఆటోను ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు. 7 మృతి, 10 మందికి గాయాలు. ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్లో శాంతి భద్రతల అంశం మరోసారి చర్చనీయాంశమైంది. ప్రముఖ హర్యాన్వీ గాయకుడు యూట్యూబర్ అంకిత్ బల్యాన్ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపడంతో రాష్ట్రం ఉలిక్కిపడింది. షామ్లీ జిల్లాలోని కొత్వాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతో ఆ రాష్ట్రంలో ప్రజలకు, ప్రముఖులకు రక్షణ కరువైందని యోగి సర్కార్పై విమర్శలు వెల్లువెత్తాయి. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సోషల్ మీడియాలో లైక్లు, వ్యూస్ కోసం యువత చేస్తున్న ప్రమాదకర స్టంట్లు తీవ్ర విషాదాలకు నింపుతున్నాయి. జార్ఖండ్లో రీల్స్ పిచ్చితో ఓ 19 ఏళ్ల యువతి జీవితాన్ని దారుణంగా దెబ్బతీసింది. రైల్వే ట్రాక్పై వీడియో చిత్రీకరిస్తూ ఉండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టడంతో ఆ యువతి 2 చేతులు కూడా విరిగిపోవడంతో పాటు శరీరం అంతా తీవ్ర గాయాలయ్యాయి. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వధువు మెడలో తాళి కట్టిన కల్వకుంట్ల కవిత ఇంటి ఆడపడుచుగా వ్యవహరించి వరుడు వధువుకు తాళి కట్టే ముందు గౌరీ పూజలో పాల్గొని పసుపు కొమ్ము దారంతో వధువు శివాని మెడలో 3 ముళ్ళు వేశారు. అనంతరం ఒడిబియ్యం పోసి వధూవరులను ఆశీర్వదించారు. ప్రధాని మోదీ ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్ పర్యటనలు ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత ఈ ప్రక్రియ వేగవంతం కానుందని ఢిల్లీ వర్గాల్లో బలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన నాయకులకు కూడా ఈ మార్పుల్లో ప్రాధాన్యత దక్కే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఏదైనా రాష్ట్రానికి గవర్నర్గా బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అలాగే సిట్టింగ్ కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డికి బీజేపీ అత్యున్నత నిర్ణయాత్మక విభాగమైన పార్లమెంటరీ బోర్డులో సభ్యత్వం ఇచ్చే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ సొంత శాఖలోనూ తీవ్రమైన ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న మంత్రి కొండా సురేఖ ప్రస్తుతం పూర్తి స్థాయి మౌనం పాటిస్తున్నారు. తన శాఖలోని అధికారులను తనకు తెలియకుండానే మాతృశాఖలకు పంపడం, ఓఎస్డీస్ సెటిల్మెంట్ల వ్యవహారంలో చట్టపరమైన వివరణలు వేగవంతంగా కావడం వంటి అంశాలపై సురేఖ తన అసంతృప్తిని ఇప్పటికే హైకమాండ్ ముందు ఉంచారు. అధిష్టానానికి పరిస్థితిని వివరించిన తర్వాత తన బాధ్యత ముగిస్తున్నట్లుగా ఓ రోజు సెక్రటేరియట్లో విధులు నిర్వహించిన ఆమె ఇప్పుడు వెయిట్ అండ్ సీ ధోరణిని అవలంబిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, తనను కేబినెట్ నుంచి తప్పిస్తుందా లేక నష్ట నివారణ చర్యలు చేపడుతుందా అనే అంశం ఆధారంగానే సురేఖ దంపతులు తమ తదుపరి అడుగులు వేయనున్నారు. మంత్రి పదవిని కోల్పోతే ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసి బై ఎలక్షన్స్కు వెళ్లే సాహసం కొండా మురళి, సురేఖ దంపతులు చేయవచ్చనే టాక్ వరంగల్ రాజకీయాల్లో గట్టిగా వినిపిస్తోంది. తమకున్న బలమైన బీసీ కేడర్, వ్యక్తిగత ఇమేజ్ను నమ్ముకుని ఉప ఎన్నికకు వెళ్లడం ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి రాజకీయ సవాల్ విసిరే అవకాశం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ తమపై కఠిన చర్యలు తీసుకుంటే బీసీ సెటిల్మెంట్ను క్షేత్రస్థాయిలోకి బలంగా తీసుకెళ్లేందుకు ఈ ఉప ఎన్నిక మార్గాన్ని ఎంచుకోవచ్చు. తెలంగాణలో బలపడేందుకు చూస్తున్న భారతీయ జనతా పార్టీ ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో సామాజిక సమీకరణాల దృష్ట్యా బలమైన బీసీ నాయకత్వం కోసం వెతుకుతోంది. కొండా సురేఖ దంపతులకు బీజేపీ నుంచి ఆఫర్లు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా నైరుతి పవనాల ప్రభావంతో గత కొన్ని రోజులుగా పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 72 గంటల్లో ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు స్థానిక వాతావరణ శాఖ అప్రమత్తత జారీ చేసింది. అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రి వేళల్లో చినుకులు పడే అవకాశం ఉందని తెలిపింది.
పల్నాడు జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిలకలూరుపేట అడ్డా రోడ్డు సెంటర్ వద్ద ఆటోను ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 7 కూడా అక్కడికక్కడే మృతి చెందగా మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో వారిని గుంటూరు జీజీహెచ్కు తరలించారు. మృతులను బొంతా బాబు, బొంతా మనమ్మ, సంపూర్ణమ్మ, లక్ష్మమ్మ, గంగమ్మ, మరియమ్మ, చౌటుపల్లి సువార్తగా గుర్తించారు. కాగా బాధితులంతా కూడా చిలకలూరుపేట మండలం వేలూరు గ్రామస్తులుగా పోలీసులు తెలిపారు. వీరంతా కూడా ప్రకాశం జిల్లా కొండమంచులూరులో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని తిరిగి స్వగ్రామానికి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కుంభగిరి పంచాయతీలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల సంక్షేమం, అభివృద్ధిపై టీడీపీ ఇంటింటి ప్రచారం నిర్వహించింది. బదివేలు టీడీపీ ఇన్ఛార్జ్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు సంక్షేమ పథకాలపై కరపత్రాలు పంపిణీ చేస్తారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం, శ్రీశక్తి, ఎన్టీఆర్ భరోసా వంటి పథకాలను ప్రజలకు వివరించారు. రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈ యొక్క బైక్ ర్యాలీ అయితేమి జనాలందరూ కూడా విపరీతంగా తండోపతండాలుగా రావడం జరిగింది. ఈరోజు మేము ఈ కుంభగిరి గ్రామంలో ఈరోజు ఇంటింటి ప్రోగ్రాంలో ఒక్కొక్క ఇంటికి వెళ్ళి సమస్యలు ఉన్నాయమ్మా, మీకు సంక్షేమం ఎలా అందుతూ ఉంది, అభివృద్ధి ఎలా జరుగుతూ ఉంది అని అడగడం జరుగుతూ ఉంటే వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా కూడా మాకు తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పిల్లలకి ఆ డబ్బులు పడిందని చెప్తున్నారు. అలాగే వారికి పెన్షన్, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మాకు నెల నెల తక్షణంగా 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. అలాగే దీపం పథకం కింద గ్యాస్ వస్తుందని చెప్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరికి శ్రీశక్తి పథకం కింద ఫ్రీ బస్ అద్భుతమైన పథకం అన్నా మేము అందరం కూడా ఫ్రీగా గుళ్ళకి వెళ్తున్నాము, టౌన్లకు వెళుతున్నాము, మా పిల్లలు స్కూళ్ళల్లో ఉంటే వెళుతున్నామని చాలా ఆనందంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఊర్లలో కూడా కొంచెం దేవాలయాలు కూడా శాంక్షన్ అయింది. ప్రతి ఒక్క గ్రామంలో కూడా మా తెలుగుదేశం పార్టీ దేవస్థానాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే వారికి ధూపదీప నైవేద్యం కింద కూడా బ్రహ్మాండంగా ఇవ్వడం జరుగుతూ ఉంది మా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్. మా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే లోకేష్ బాబు గారు కానీ, మా యొక్క కూటమి ప్రభుత్వం కూడా సంక్షేమం ఒక పక్కన, అభివృద్ధి ఒక పక్కన ఎంతో అద్భుతంగా చేస్తున్నారు. అలాగే ఎన్నో పథకాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు. డిఎస్సి చూశారు మొన్ననే, ఈ మధ్య 16,500 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు డిఎస్సి అంటేనే తెలుగుదేశం పార్టీ అంటేనే డిఎస్సి. ఎన్నో డిఎస్సీలు, దాదాపు 14 డిఎస్సీలు ఇచ్చిన ఘనత మా తెలుగుదేశం పార్టీ, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని మేము చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడనే ఉంది. మన కొప్పర్తిలో ఎంతో పారిశ్రామిక కారిడార్ లాగా ఎన్నో అద్భుతమైన ప్రాజెక్టులు రావడం జరుగుతూ ఉంది. ఎన్నో పథకాలు అట్లే అభివృద్ధిపై ఒకవైపు దూసుకెళ్తుంటే మరొక వైపు కూడా ఎన్నో మన బద్వేలు సైడ్ కూడా ఎన్నో రహదారులు, 4-వే లైన్లు, 6-వే లైన్లు, 8 లైన్ల కారిడార్లను కూడా రావడం ఎంతో ఆనందకరంగా ఉంది. అలాగే అట్లూరు మండలంలో కూడా చాలా అద్భుతంగా కూడా ఇవన్నీ కూడా ఈ మధ్యనే కూడా మన రోడ్లు వేయడం జరిగింది. కుంభగిరి వరకు రోడ్డు, కుంభగిరి ఇట్లా ఏమ్లూరు టు అట్లూరు నుంచి అలా మెయిన్ రోడ్డు వరకు, ఎడ్డిపల్లె వరకు వేయడం జరిగింది. అలాగే మనకు కూడా ఈ గ్రావెల్ రోడ్లు కూడా అన్ని కొత్తవి కూడా గ్రావెల్ రోడ్లు పెట్టేదానికి ఇప్పుడు అందరికీ ఎస్టిమేట్లు వేయడం జరుగుతూ ఉంది. అలా జలధార కింద కూడా అన్ని చెరువులను డెవలప్ చేసేదానికి కూడా మన ప్రభుత్వం బ్రహ్మాండంగా కూడా అన్ని సపోర్ట్ చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి ఒక పక్కన, అలాగే సంక్షేమం ఒక పక్కన కాకుండానే ఎంతోమందికి ఆటో డ్రైవర్లకు కానీ ఈ మధ్య ఆటో డ్రైవర్ల సేవలోని వారికి కూడా 15,000 రూపాయలు చేయడం జరుగుతుంది. ఈ మధ్యనే రైతన్నల నేతన్నల నేస్తమని 25,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎప్పుడు లేని విధంగా ఇంతకుముందు చెప్పని పథకం, సూపర్ 6లో చెప్పని పథకం అయినప్పటికీ కూడా ఎంతమందికి పెడితే అంతమందికి ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ అద్భుతంగా వస్తూ ఉంది. అన్న ఈ రోజు నాకు బాగలేదు, వరకు 50 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు ఖర్చు అవుతుందనే కానీ అడ్వాన్స్గానే మా చంద్రబాబు నాయుడు గారు, మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా ఎంత వీలైతే అంత దాన్ని కూడా ఇవ్వడం, 10 లక్షలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే 40 లక్షలు పెడితే ఇమీడియట్గా అడ్వాన్స్గా 10 లక్షలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాంటి కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు అద్భుతంగా చేసిన ప్రభుత్వం మా తెలుగుదేశం ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి
దక్కుతుంది. అలాగే ఎన్నో కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అందువలన మీరందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలను తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ కూడా తీసుకెళ్ళాము. ఎందుకంటే మనకు పాదయాత్ర జరిగినప్పుడు కూడా మనం లెటర్ ఇవ్వడం జరిగింది. మొన్న నేను ఈ మధ్య 1 మంత్కు ముందర నేను సీఎం గారిని కలిసి మనం ఇచ్చాము. అది ఆల్రెడీ ప్రాసెస్లో. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో యశోద హాస్పిటల్ మలక్పేట వైద్యులు మీడియా సమావేశం నిర్వహించారు. పాము విష ప్రభావంతో ఛాతి నొప్పి, స్పృహ కోల్పోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించవచ్చని తెలిపారు. వీటిని గుండెపోటుగా భావించి నిర్లక్ష్యం చేయరాదని, పాము కాటు అనుమానం ఉంటే వెంటనే సమగ్ర వైద్య పరీక్షలు చేయించాలని సూచించారు. వంగూరుకు చెందిన 48 ఏళ్ల నారముని శేఖర్ కేసును ఉదాహరణగా చూపుతూ సకాలంలో అత్యవసర క్రిటికల్ కేర్ వైద్యం అందించడంలో ఆయనను ప్రాణాపాయం నుంచి కాపాడినట్లు వైద్యులు తెలిపారు. లేకపోవడం, ఫిట్స్ రావడం, ఆయాసం రావడం, కాళ్ళు చేతులు పని చేయకపోవడం అవుతూ ఉంటుంది. ఇంకో న్యూరోటాక్సిక్ అంటారు. ఇంకో రకమైనది వైపర్ అనే వాటికి హీమోటాక్సిక్ అంటారు. అంటే ఆ పాము కాటు జర పెద్దగా కనిపిస్తుంది, అక్కడ ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటుంది, రక్తం పల్చగా పడుతుంది, అండ్ కిడ్నీలు ఖరాబ్ అవ్వడం, మజిల్స్ డ్యామేజ్ అవ్వడం, బీపీ పడిపోవడం అవుతూ ఉంటుంది. కొందరికి కొన్ని వైపర్ స్నేక్స్లో 2 లక్షణాలు కూడా కలిపి రావచ్చు. అంటే వాళ్ళకి న్యూరోటాక్సిక్, హెమటోటాక్సిక్ 2 కలిపి కూడా ఉంటాయి. కాకపోతే మనం ఇచ్చే విరుగుడు మందు ఈ 4 రకాల పాయిజనస్ స్నేక్స్కి న్యూట్రలైజ్ చేసేటట్టు 4టికి కలిపింది ఉంటుంది. దానికోసం సపరేట్గా ఉండదు. పాము కరవగానే అది ఏ పాము ఏంది అని తెలుసుకోవడానికి ఆ పాము వెనుక పోవాల్సిన అవసరం లేదు. మనకు పాము కరిసింది, లక్షణాలు ఉన్నాయంటే దాని తీరుగా యాంటీ స్నేక్ వెనం అనేది ఇస్తే రిజల్ట్ టైంలో. నాకు పంపించింది బేసికలీ హార్ట్ ప్రాబ్లం అని చెప్పి వచ్చారు నా దగ్గరికి. పల్స్ రేట్ పడిపోయింది, హార్ట్ వీక్ ఉందని వచ్చారు సంతోష్ చెప్పినట్టు. సో అన్నీ హార్ట్ బీటింగ్ డౌన్ కావడం లేదా హార్ట్ వీక్ కావడం కానీ అన్ని హార్ట్ ప్రాబ్లమ్సే కాదు. కొన్నిసార్లు వెరీ రేర్గా స్నేక్ బైట్. ఈ స్నేక్ బైట్ ఏం చేస్తుందంటే మనకి హార్ట్ మజిల్ ఇన్ఫెక్షన్ చేస్తుంది, మయోకార్డైటిస్ అనే ప్రాబ్లం రావచ్చు. లేదా కొందరికి ఏమైతే అంటే సడన్గా మన బాడీలో క్యాథకోలమిన్స్ అని రిలీజ్ చేస్తాయి. సో ఆ రిలీజ్ అయినప్పుడు ఏమైతే అంటే హార్మోన్స్ బాడీలో త్రూఅవుట్ ద బాడీ స్ప్రెడ్ అయ్యి సడన్గా హార్ట్ని వీక్ చేస్తుంది. ఇది స్ట్రెస్ కార్డియోమయోపతి అంటాం. సో ఇది కానీ లేదా మయోకార్డైటిస్ కానీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి స్నేక్ బైట్ వల్ల. వెరీ రేర్గా ఏమవుతుందంటే సడన్గా గుండె రక్తనాళాలు పాయిజన్ వల్ల సడన్గా మూసుకుపోయి సడన్గా తెరుచుకుంటాయి. సో స్పాజం అంటాం, వ్యాసోస్పాజం. వీటి వల్ల కూడా హార్ట్ సడన్గా బీటింగ్ పడిపోవడం కానీ హార్ట్ వీక్ అవ్వడం కానీ జరుగుతుంది. సో మనము కరెక్ట్ టైంలో వచ్చాడు కాబట్టి తనకి ముందే మన టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరూ కోఆర్డినేట్ చేసుకొని కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలిగాం కాబట్టి. డాక్టర్ కళాధర్ శేఖర్ వచ్చినప్పుడు జనరల్గా ఏమవుతుందంటే ఈ కట్లపాము అంటాం కదా, కామన్ క్రియేట్ కుట్టినప్పుడు ఒక్కోసారి వాళ్ళకి కుట్టినట్టు కూడా తెలియదు. చైన్లో వాళ్ళు పనిచేస్తుంటారు, చిటుకు అనేదో చిన్నగా తగులుతుంది, అది కుట్టేసి వెళ్ళిపోతుంది అనమాట. ఇలాంటి కేసెస్ని మేము చాలా కామన్గా చూస్తుంటాం. టిపికల్గా ఎలా ఉంటుందంటే ప్రజెంటేషను పేషెంట్ మార్నింగే లేస్తాడు, చైన్లోకి వెళ్తాడు, లేదా కింద ఫ్లోర్లో ఇంట్లో కింద పడుకుంటారు. జనరల్లీ ఊళ్ళోని పాము వచ్చి కరిచి వెళ్ళిపోవచ్చు, నిద్రలో తెలియకపోయి ఉండొచ్చు. సో అలా ఉన్నప్పుడు ఆ పేషెంట్కి ఇమ్మీడియట్గా ఏమవుతుంది, కండరాలు ఏదైతే స్నేక్ వల్ల వచ్చిన వీనం వల్ల కండరాల ఎస్పెషల్ మన ఊపిరి తీసుకునే కండరాలు, ఛాతి కండరాలు అది సరిగా పనిచేయకపోవడం వల్ల ఆయాసం రావడము. ఈ విషయంలో మన శబరినాథ్ సార్ చెప్పినట్టు ఏంటంటే హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ చూపించచ్చు, మయోకార్డైటిస్ అని ఆ వీనం వల్ల. దాంతో ఊపిరితిత్తులో వాటర్ రావడము, దానివల్ల ఆయాసం వచ్చింది. తనకి ఆయాసం వచ్చి ఆక్సిజన్ పడిపోతుంటే బయట హాస్పిటల్లో వెంటిలేటర్ పెట్టి దాని తర్వాత మన దగ్గర. రాజమండ్రి 1 టౌన్ పరిధిలోని ఓ ఆలయం వద్ద సోమవారం అర్ధరాత్రి మద్యం మత్తులో 3 మహిళలు హల్చల్ చేశారు. అటుగా వెళ్తున్న 2 యువకులతో వాగ్వివాదానికి దిగి బీరు బాటిళ్లతో వారిపై దాడికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు 3 కూడా అరెస్టు చేశారు. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించినట్లు సమాచారం. మిమ్మల్ని కాపాడుతుంటే నా సెల్ ఆగిస్తున్నా నువ్వు ఇది కాదు నిన్ను కాపాడుతుంటే నా సెల్ మీకు ఇస్తూ ఉన్నారు. దేనికి వాళ్ళు కొడుతుంటే ఎలా అవుతున్నా లేదా కొడుతుంటే నేను మామూలుగా
ప్రముఖ సీనియర్ నటుడు నిర్మాత జీవి నారాయణరావు అనారోగ్యంతో బుధవారం రాత్రి కన్నుమూశారు. 1976లో అంతులేని కథా చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన చిరంజీవి నటించిన దేవాంతకుడు, యముడికి మొగుడు చిత్రాలను నిర్మించారు. నటనలో రజనీకాంత్ బ్యాచ్మేట్గా ఉన్న జీవి చిరంజీవికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. కర్నూలు జిల్లా ఎమిగనూరు శివారులో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని జనసేన నేత చెల్లా వరుణ్ పట్టుకున్నారు. సమాచారం మేరకే అనుచరులతో కలిసి బొలెరో వాహనాన్ని వెంబడించి ఎర్రకోట సమీపంలో అడ్డుకున్నారు. అనంతరం వాహనాన్ని బియ్యం లోడుతో ఎమిగనూరు రూరల్ పోలీసులకు అప్పగించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని వరుణ్ డిమాండ్ చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈరోజు ప్రజలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని పందికొక్కుల్లాగా కొంతమంది బడా నాయకులు ప్రజలకు అందాల్సిన ఈ రేషన్ బియ్యాన్ని ప్రజలకు అందకుండా ఒక మాఫీగా ఏర్పడి అవినీతి చేస్తూ అమ్ముకోవడానికి నియోజకవర్గం దాటిస్తుంటే గత 15 రోజులుగా రెక్కి నిర్వహించి ఈ బియ్యాన్ని పట్టుకోవడం జరిగింది. మా పార్టీ నాయకులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పౌర సరఫరా శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన శాఖలో నిరంతరం రాత్రనక పగలనకుండా ఆయన శాఖలో అవినీతి జరగకూడదు, ప్రజలకు అందాల్సిన బియ్యాన్ని ప్రజలకే అందాలి, ప్రజలు ఏ రోజు వచ్చినా వాళ్ళకి బియ్యం లేదు అని చెప్పకూడదు, వాళ్ళకి ఇవ్వాల్సిందిగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చెప్తుంటే రేషన్ డీలర్లు మాత్రము 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు మాత్రమే వేసి తర్వాత ప్రజలకి బియ్యం లేవు అని చెప్పడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఆ రేషన్ బియ్యము ఈ విధంగా తప్పుదారి బట్టి ఒక మాఫియాగా ఏర్పడి ఇది తీసుకెళ్ళిపోవడం జరిగింది. ఈ రోజు నేను ఎర్రకోట దగ్గర ఇది పట్టుకోవడం జరిగింది. అందుకని దీనికి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అలాగే దీనికి సంబంధించిన రేషన్ పౌర సరఫరా శాఖ సంబంధించిన ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. కూటమి నాయకులు చేసినా ఏ ఊరు చేసినా ఇది ప్రజల సొమ్ము. ఈ కూటమి నాయకులు చేసినంత మాత్రాన కూటమి నాయకులను వదిలేయాలని చెప్పట్లేదు. దీని వెనక ఎవడు ఎంత పెద్దవాడు ఉన్నా కూడా వాడి మీద చర్యలు తీసుకోమని చెప్తున్నాం. ఎందుకంటే ఇది మా పార్టీ నాయకుడు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన 7 మత్స్యకారులు ఈ నెల 3వ తారీఖున ఓడల్ రేవు జెట్టి నుంచి చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యారు. వారి కోసం నేవీ, కోస్ట్ గార్డ్, మెరైన్ సిబ్బంది గాలింపులు చేపట్టగా పశ్చిమ బెంగాల్లోని కోల్కతా సమీపంలో క్షేమంగా ఉన్నట్లు గుర్తించారు. బుధవారం తీరానికి చేరుకున్న వారిని స్వస్థలాలకు తరలించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేటలో ప్రేమ వ్యవహారంపై విచారణ పేరుతో ఎస్ఐ శ్రీనివాసరావు తనను తీవ్రంగా కొట్టారని అవంచకు చెందిన మహేందర్ ఆరోపించారు. దాహంగా ఉందని నీళ్లు అడగగా తనపై మూత్ర విసర్జన చేశారని ఫిర్యాదు చేశారు. బాధితుడు కుటుంబ సభ్యులతో కలిసి డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్కు ఫిర్యాదు చేయగా ఈ ఘటనపై పూర్తి విచారణకు నాగర్ కర్నూలు సీఏ అశోక్ రెడ్డిని నియమించారు. విచారణ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. ఆకలేదంటే కూడా తేలేదు. మధ్యాహ్నం 2 గంటలకు అందరు లంచ్కి వెళ్ళిపోయే టైంలో వచ్చి ఎస్ఐ జావేద్ అనే కానిస్టేబుల్, ఎస్ఐ డ్రైవర్ ఉంటాడు, ఒక తెల్ల షర్ట్ వేసుకున్నాడు. ఆయన డ్రైవర్గా నడుతుండు. ఆయన పేరు అయితే నాకు తెలియదు. పైకి తీసుకుపోయి కూర్చోబెట్టారు. ఫస్ట్ కూర్చోబెట్టి కాలు చాపమన్నారు. ఒక ఆయన నా మోకాల పైన కూర్చున్నాడు, ఒక ఆయన నా ఎదలు పట్టుకున్నాడు. ఎస్ఐ సార్ ఏమో ఉల్టా మళ్ళీ ఇట్లా రబ్బర్ది ఒకటి ఉంటుంది, తోలులో టైర్ టీప్ ఉంది, చూసిన టైర్ ఉంటుంది, దానికి మళ్ళీ చెక్క కూడా ఉంది. చెక్క తీసుకొని దాంతో కొట్టిండు. 10 దెబ్బలు వేసింది. తర్వాత నేను ఏడ్చిన. తర్వాత ఈ చేతుల మీద కొట్టి ఈ చేతులు వాసినాయి. అయితే రన్నింగ్ చేయమన్నాడు. రన్నింగ్ చేయి కొడుకు అని మళ్ళీ వేసినాక ఇదిరా అని ఫుల్ నన్ను తన్నినాక నాకు కనీసం స్పృహ తప్పిపోయినాడు. నాకు దూపు అవుతుంది సార్ అంటే దూపనా అని నీకు చవసారి ఉచ్చవసిండు. ఇగో ఈడ పడ్డది టాయిలెట్. కొడుక నేను నా రికార్డు తెలుసారా గద్వాల నేను 2 నీకు ఎవర్రా ఇచ్చింది సోషల్ మీడియా ఇన్ఛార్జి? సోషల్ మీడియానా? కాంగ్రెస్ పార్టీ? చెప్పు మీ కాపు కొడుకులారా అని ఉచ్చవసిండు. ఓసే సరే అని, సరే ఇది బయట చెప్పకు, ఏం చేసుకోరా నేను 2 ఏంది ఇప్పుడు 3వది అంట నన్ను చేస్తే 2 చేసినట్టు ఎన్నుకుంటారు. ఎక్కడ? గద్వాల. నా గురించి తెలుసుకోరా, ఫస్ట్ తెలుసుకొని మాట్లాడు. ఇప్పుడు నువ్వు వాగులో ఉంది కదా,
వాగులా మీ ఆర్చి తండ వాగు ఆ ఏరియాలోనే వేసేస్తా. ఇదంతా ఎస్ఐ సార్ చేసి తిమ్మాయిపేట ఎస్ఐ గారు శ్రీనివాసరావు మొన్న రీసెంట్గా వచ్చిన తర్వాత ఇదంతా కొట్టినాక బాగా అక్కడ ఎక్సర్సైజ్ ఉడికితేనే ఇదైతే నాకు నడవడానికి వస్తలేదు. కడప జిల్లా అట్లూరు మండల కుంభగిరిలో టీడీపీ బదివేలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి పర్యటించారు. తన సొంత ఊరైన కుంభగిరిని అభివృద్ధి చేసి ఈసారి టీడీపీ జెండా ఎగురవేస్తానని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని ప్రజలను కోరారు. కూటమి ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని, రోడ్లు, చెరువులు, అట్లూరు, వేములూరు వంతెన నిర్మాణంతో మండలాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా కుంభగిరి పంచాయతీలో వైసీపీకి చెందిన 100 కుటుంబాలు టీడీపీలో చేరినట్లు పార్టీ నాయకులు తెలిపారు. చదువుకుంటా ఉన్నా వీళ్ళందరూ కూడా నాకు ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా నా వయసులో ఉన్న వాళ్ళందరూ నాకు తెలుసు. పెద్దవాళ్ళు లేరు, కొంతమంది పిల్లలుగా ఉన్న వాళ్ళందరూ కూడా నాకు తెలుసు. నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు. ఎందుకంటే ఇంత ఉత్సాహంగా ఈ యొక్క ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఈ కుంభగిరికి వచ్చి ఇలాంటి స్వాగతం పలికినందుకు కూడా నేను ప్రతి ఒక్కరికి కూడా నేను పాదాభివందనాలను తెలియజేసుకుంటున్నాను వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే కృతజ్ఞతలను కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే పెద్దలందరూ ఇప్పుడు ఎంతో మంది మన స్టేజీ మీద ఉన్నారు. రాజశేఖర్ గారు కానీ మండల లీడర్లు అందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరి సపోర్ట్ కూడా నేను తీసుకొని ముందుకు పోతానని మీకు చెప్తున్నాను. నేను ఎక్కడా కూడా నేను గొప్ప లీడర్ అని, నేను గొప్పవాడిని కాదు అని చెప్తున్నాను. ఇప్పుడు రాజశేఖర్ చెప్పినట్టు విధంగానే నేను కూడా ఒక 5 ఎకరాల పొలము ఉన్న రైతు కుటుంబంలో పుట్టాను. నేను మామూలుగా సాదాసీదా కుటుంబంలో పుట్టాను. నేనేమి గొప్పవాడిని అని చెప్పడం లేదు. నేను ఎటువంటి అంటే గొప్పవాళ్ళు రాజరికములో, ప్రజాస్వామ్యములో ఎవరైనా ఒక నాయకుడు కావచ్చు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు, ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. ఎవరైనా మీలల్లో కూడా నాయకుడు కావచ్చు, స్టేజీ మీద ఉన్న వాళ్ళ అందరూ కూడా కావచ్చు. ఎందుకంటే అన్న ఒక మంచి సహృదయం కావాలి, మనిషిని ప్రేమించే గుణము కావాలి. ఫస్ట్ నేను పని పిలుచుకోమని కూడా లేడు, కానీ నేను చాలా కష్టపడా. నా మైండ్ ఉపయోగించి అక్కడ అరబీ లాంగ్వేజ్ నాకు తెలియదు, అయినా కానీ తెలుగులో రాసుకొని ఎంతో కష్టపడి అక్కడ నేను ఎలా 10 మందిలో వెలగాలి, ఎలా డబ్బు సంపాయాలి అని ఒక కొన్ని రాత్రులు అయితే యాసడం కూడా జరిగింది. అక్కడ చాలా కష్టపడి నాతోనే చాలా మంది కనీసం 1000 మంది అక్కడ పనిచేసినారు. ఏ ఒక్కరికి ఎప్పుడే గాని కనీసం ఒక రూపాయి జనాలు కానీ ఎవరికైనా 100 పీసులు కానీ ఎగ్గొట్టుండే రోజులే లేవు. నేను రాజకీయ రాకముందే పాలకొండ రాజశేఖరుడు అంటే అది ఒక బ్రాండ్ కువైట్ లో. ఎక్కడే గాని 1 రూపాయి కానీ చాలా మంది ఎంతో మంది నేను ఆదుకున్నా. అలానే మంచూరు సూర్యనారాయణ సార్ గారు సేమ్ అదే పొజిషన్. సార్ కూడా చాలా. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కిరణ్ కుమార్ రెడ్డికి గవర్నర్ పదవి. బీజేపీలో బిగ్ రిఫార్మ్స్. ప్రధాని మోదీ సంచలన నిర్ణయం. కొండా దంపతుల ప్లాన్ బి. హైకమాండ్ నిర్ణయం వరకు సైలెంట్. తెలంగాణలో మారిన వాతావరణం. రానున్న 3 రోజులు భారీ వర్షాలు. పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ఆటోను ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు. 7గురి మృతి, 10 మందికి గాయాలు. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.